పంచభూతాకృత శరీరంతో స్వర్గానికి వెళ్ళిన ఓన్లీ పర్సన్ అర్జునుడని చెప్పుకోవచ్చు. అలాంటి వాడు ఒక చిన్న పూజ లాంటిది చేసుకొని వచ్చి ఆ మాతలి తెచ్చిన ఆ రథాన్ని ఎక్కగానే ఆయనకు ఒక డిఫరెంట్ ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ రథంలో రకరకాల శస్త్రాలు ఉంటాయి ఆ రథం నిండా. అలాంటి ఒక రథం ఎగురుకుంటూ స్వర్గలోకానికి వెళ్తుంది. ఎలా అయితే స్వర్గలోకంలోకి మీరు చెప్తుంటే అలా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అలా ఒక స్వర్గంలోకి వెళ్ళిన ఆ రథం అక్కడ ఎంట్రన్స్ లో ఆపగానే ఆ స్వర్గ ద్వారాల ముందు ఒక పెద్ద ఏనుగు, తెల్లటి ఏనుగు, ఒక హిమాలయాల్ని మీరు చూస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఆ ఏనుగుని చూసి అర్జునుడు అనుకుంటాడు, ఏంటి వైభవం ఇది, స్వర్గం అంటే ఎందుకు స్వర్గం స్వర్గం అని అందరూ పరితపిస్తారో ఇదన్నమాట విషయం అని. ఆ డోర్లు తెరుచుకోగానే ఆ లోపల అడుగు పెడితే అమరావతి వైభవాన్ని చూసి కళ్ళు బైర్లు గమ్ముతాయి అర్జునుడికి. అసలు ఒక్కొక్క అంతఃపురము, అక్కడున్న చెట్లు, ఉద్యానవనాలు, అసలు ఏంటి ప్రపంచం, అసలు అది మన ఊహ అందని ఒక ప్రపంచం చూస్తాడు ఆయన. ఇమీడియట్లీ లోపల అడుగు పెట్టగానే ఇంద్రుడు నడుచుకుంటూ వస్తాడు అర్జునుడి దగ్గరికి. ఆ ఇంద్రుడికి అర్జునుడిని చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే, ఎప్పుడైతే కొడుకు తనకంటే ప్రయోజకుడు అవుతాడో తండ్రి పడే ఒక ఆనందం ఉంటుంది చూసారా, అది అందరికీ దొరకదు ఆనందం. అంతే కదా. అలాంటి ఒక ఆనందం పొంది అర్జునుడిని ఆలింగనం చేసుకుంటాడు. అలాంటి ఒక వైభవం, అలా సక్సెస్ అయిన ఒక కొడుకుని చూసుకొని మురిసిపోయి నడుచుకుంటూ తీసుకొని వెళ్ళి తన తొడ మీద మొదటి కూర్చోబెట్టుకొని తనకి తిలకాన్ని దిద్ది తన కొడుక్కి అటు పిమ్మట ఇంద్రాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఆయన్ని.